అండి వెల్కమ్ టు యుక్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్ అండి. యాక్చువల్గా ట్రంప్ నిన్న ఒక చిన్న టపాస్ అలా వేల్చాడు. ఏంటి అంటే, మీరు కనుక ఒప్పుకోకపోతే నేను ఐసోల్ని డిప్లాయ్ చేస్తా ఎయిర్పోర్ట్లో అని చెప్పాడు అనమాట. ఇది కొంచెం షాకింగ్ న్యూసే. ఎందుకంటే ఈ టీఎస్ఏ అనేది ఇప్పుడు పెద్ద హెడేక్ అయిపోయింది. లైన్స్ ఒక్కొక్కట ఇన్స్టాలో వీటిలో వీడియోలు చూస్తుంటే అసలు ఇలా పెట్టుకొని రౌండ్గా తిరిగినా కూడా మొత్తం లైన్ కనపడుతుంది. 3:30 గంటలు, 4 గంటలు, 5 గంటలు ఒక డెస్టినేషన్ నుంచి ఇంకో డెస్టినేషన్కి ట్రావెలింగ్కే 1.5-2 గంటలు పట్టదు. డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక చోట అంటే కొన్ని చోట్లకి వెళ్ళాలంటే నిలబడడం మాత్రం 3-3.5 గంటలు అలా ఉంది పరిస్థితి అనమాట. అన్ని ఎయిర్పోర్ట్లు ఫుల్, ఇటుపక్క షట్ డౌన్. అర్థం కావట్లేదు. వీళ్ళేమో ఒప్పుకోవట్లేదు. ట్రంప్ ఏమో వాళ్ళని ఒప్పుకుంటావా లేదా అంటున్నారు. వాళ్ళేమో ఇమిగ్రేషన్ బడ్జెట్ కట్ చేయి, ఐసోలను రానియద్దు, వాళ్ళు పెట్టిన రూల్స్ వాళ్ళు పెట్టారు. ఎవ్వరు తగ్గేదలే. ఇటు వీళ్ళు తగ్గేదలే, అటు ట్రంప్ తగ్గేదలే. సో ప్రస్తుతానికి సఫర్ అయ్యేది ఎవరయ్యా అంటే ప్రజలు. ఓకే, సో ఇది రాజకీయాల పరిస్థితి. నెక్స్ట్ ఇంకేంటంటే, ఇప్పుడు ట్రంప్ సడన్గా చెప్పింది ఏంటి అంటే, ఒకవేళ మీరు కనుక మండే కల్లా కనుక ఒప్పుకోకపోతే మాత్రం ఐస్ వాళ్ళని డిప్లాయ్ చేస్తా. అంటే ఐస్ వాళ్ళు వచ్చి ఈ టీఎస్ఏ వాళ్ళు ఎవరెవరైతే పని చేయట్లేదో ఆ స్టాఫ్ని వీళ్ళు రీప్లేస్ చేయడం అనమాట. ప్రస్తుతానికి అనుకున్నటువంటిది. ఇది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఒకవేళ ఫైనల్ అయ్యి కనుక వాళ్ళు ఎయిర్పోర్ట్లోకి వస్తే మరి సిబిపి వాళ్ళని రీప్లేస్ చేస్తారంటే చేయరు. సిబిపి వాళ్ళు ఉంటారు, వీళ్ళు కూడా ఉంటారు. అయితే ఏంటంటే ఈ ఎక్స్ట్రా హ్యాండ్ అనమాట. సో వాళ్ళ స్టాఫ్ ఎవరెవరైతే తగ్గారో వాళ్ళ ప్లేస్ వీళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతారు. సో ఇప్పుడు ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా ఇమిగ్రెంట్స్కి అని అంటే, యాక్చువల్గా రూల్ ప్రకారం డొమెస్టిక్ ట్రావెల్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చూడాల్సింది ఏంటంటే ఐడి ప్రూఫే. పాస్పోర్ట్ కూడా జనరల్గా డొమెస్టిక్ ట్రావెలింగ్కి అవసరం ఉండదు యాక్చువల్గా. ఇప్పుడు ఈ మధ్యన కొత్తగా రియల్ ఐడి అనేది ఒకటి తీసుకొచ్చారు కదా. చాలా చోట్ల రియల్ ఐడి కొంతమంది ఇంకా తీసుకోలేదు. కొన్ని చోట్ల ఏంటంటే కాలిఫోర్నియా లాంటి చోట్ల ఏంటంటే ఇమిగ్రేషన్ స్టేటస్ కరెక్ట్గా లేకపోతే వాళ్ళ రియల్ ఐడి కూడా క్యాన్సిల్ చేస్తున్నారని చెప్పి ఈ మధ్యన న్యూస్ చూశాను నేను. సో ఒకవేళ మీకు రియల్ ఐడి కరెక్ట్గా లేకపోతే ఏం చేయాలంటే ఆబ్వియస్లీ మీరు పాస్పోర్ట్ క్యారీ చేయాలో, లేకపోతే ప్రాపర్ ఐడి మీది ఏదైతే మీ లీగల్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో అది క్యారీ చేయాలో, ఇలా రకరకాల ఇవి అయితే ఉన్నాయి. మోస్ట్ ప్రాబ్లీ ఐడి అయితే కంపల్సరీ డొమెస్టిక్ ట్రావెల్స్కి. ఒక్కొక్కసారి పాస్పోర్ట్ అడగచ్చు, అడగపోవచ్చు. పాస్పోర్ట్ అయితే మీరు కంట్రీ దాటితే తప్ప మ్యాండేటరీ కాదు. మరి ఐసోల్ రావడం వల్ల ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న పెద్ద డిస్కషన్ ఏంటంటే, అమ్మో ఐసోల్ ఎయిర్పోర్ట్లోకి వస్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడు 3:30 గంటలు కాస్త 6:30 గంటలు అయితే ఏంటి? కొంపదీసి వీళ్ళేమని ఇంకా ఎక్స్ట్రా ఇమిగ్రేషన్ చెక్స్ ఎక్కువ చేస్తూ కూర్చుంటారా అంటే, అట్లాంటి సిచ్యువేషన్లో ఇమిగ్రేషన్ చెక్స్ చేసినా చేయకపోయినా ఏంటంటే, కానీ కొన్ని బోర్డర్స్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు, బోర్డర్స్ బయటకు వెళ్ళేటువంటి వాళ్ళు, అక్కడ మాత్రం ఇమిగ్రేషన్ చెక్స్ ఆబ్వియస్లీ సిబిపి వాళ్ళు చేస్తారు. అట్ ద సేమ్ టైం ఐస్ వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. కాబట్టి ఎక్స్ట్రా చెక్స్ కనుక ఏమన్నా చేస్తే, సో మీ ప్రాపర్ డాక్యుమెంటేషన్ కనుక లేకపోతే కొంచెం డెఫినెట్గా ప్రాబ్లమ్స్ వస్తే రావచ్చు అని సోషల్ మీడియాలో చెప్తున్నారు అనమాట. అంటే ఏంటంటే వాళ్ళు చెప్పేది కూడా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు H1B మీద ఉన్నారు, మీ I-797 కంపల్సరీ క్యారీ చేయాలి. దాంతోపాటు అందరికీ ఇంపార్టెంట్ ఏంటయ్యా అంటే, మీ స్టేటస్ నిర్ధారించేది ఒక I-797 ఒకటే కాదు కదా, I-94. ఎగ్జాంపుల్ సినారియోలో ఇప్పుడు మీ I-94 ఎక్స్పైర్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీ పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయిందండి. ఓకే, I-94 మళ్ళీ అప్డేట్ చేసుకోవాలి మీరు. కొత్త పాస్పోర్ట్ వచ్చింది అంటే అక్కడికి ఆ డేట్ అయిపోయింది కదా. ఆ డేట్ లోపు ఏదైతే మీరు ఆ లాస్ట్ మినిట్ లోపు అప్డేట్ చేసి, ఇప్పుడు పాస్పోర్ట్ కూడా మీకు ఎక్స్పైరీ అవ్వటానికి 3 నెలల ముందో 4 నెలల ముందో చేసుకుంటారు కదా. అంటే ఇంకా పాస్పోర్ట్ స్టిల్ ఎలా ఉంటుంది కదా, ఆ పర్టికులర్ లాస్ట్ డేట్ వరకు మీ I-94 ఉంటుంది కదా. చాలామంది ఏంటంటే పాస్పోర్ట్ వచ్చిన తర్వాత కొంతమంది ప్రొసీజర్ తెలియక ఇగ్నోర్ చేస్తున్నారు, కొంతమంది అవసరమా అని ఇగ్నోర్ చేస్తున్నారు. అసలు చాలామంది I-94 ఇంపార్టెంటో కాదో తెలియదు అనుకున్నారు, ఎలా ఎక్స్టెండ్ చేసుకోవాలో తెలియట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడైనా ఎక్కడైనా I-94 చెక్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ I-94 రీసెట్ చేసుకోవడానికి మీరు కంట్రీ మెక్సికోనో కెనడానో వెళ్ళి మళ్ళీ వెనక్కి వద్దాం అనుకుంటారు. అలాంటి సిచ్యువేషన్లో మీ I-94 ఎక్స్పైరీ అయిపోయింది, 3 or 4 days అయింది, మీరు ఇప్పుడు ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారు. అది కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్. ఎందుకంటే I-94 ఎక్స్పైర్ అవ్వక ముందే మీరు ట్రావెల్ చేయాలి. అయిన తర్వాత వెళ్ళి మళ్ళీ రీసెట్ చేయించుకొని రావడం కాదు. ఎందుకు అంటే వెళ్ళేటప్పుడు పెద్ద ప్రాబ్లం ఉండదు అని అంటారు, వచ్చేటప్పుడు మళ్ళీ చెక్ చేస్తామంటారు. కానీ ఇక్కడ ఏదన్నా ఇప్పుడు ముందే కనుక చెక్ చేస్తే I-94 ఎక్స్పైర్ అయిపోయింది కదా, నువ్వు ఎలా ఉన్నావు ఇక్కడ అని అన్నారు అనుకోండి, అక్కడ కొంచెం ప్రాబ్లం వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అదర్ దాన్ దట్ ఇంకా ఎవరైనా ఇప్పుడు
స్టూడెంట్స్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకు ఈ వీసా క్యాన్సిల్ అయినోళ్ళు, సెవీస్ టర్మినేట్ అయినోళ్ళు, ఇంకోళ్ళు ఇలా రకరకాలుగా ఏమన్నా మీకు ఎటువంటి లీగల్ స్టేటస్ లేని సిచ్యువేషన్లో కొంతమంది ఏంటంటే అలానే ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ చూద్దాం ఏదో ఒకటి చేసుకుందామని. ఇప్పుడు H1B వీసా మీద ఉండి మళ్ళీ మీరు B1BTలోకి వెళ్ళి, అంటే లే ఆఫ్లు అవుతున్నాయి కదా, లే ఆఫ్లు అయిపోయి B1BTలోకి వెళ్ళి దాని గురించి మళ్ళీ ఏదో మన స్టేటస్ గురించి అప్రూవల్ గురించి వెయిట్ చేసే వాళ్ళు, ఒకవేళ ఏదైనా ఇంటర్వ్యూ ఉంది, మనం ఇంటర్వ్యూకి వెళ్తున్నాము అలా జనరల్గా ఇప్పుడు వెళ్తూ ఉంటారు కదా, ఇప్పుడు వేరే ఎక్కడో ఏదో స్టేట్లో ఇంటర్వ్యూ ఉందనుకోండి, సో అక్కడికి వెళ్ళాలనుకుని ట్రావెల్ చేస్తున్న వాళ్ళు, సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏదైనా పర్సనల్ ట్రావెల్స్ అనో హాలిడేస్ అనో ఏది ఉన్నా సరే మీరు మీ కంపల్సరీ మీ I-797 I-20s మీకు ఏముంటే అవి ఎవ్రీ లీగల్ పేపర్ ఏదైతే ఉందో అది పెట్టుకొని క్యారీ చేయండి. లేదు ఒకవేళ మీకు ఏదైనా టెన్షన్ ఉంది, లేకపోతే ఇప్పుడు లే ఆఫ్లో మీ జాబ్ పోయింది, H1 మీద ఉన్నారు, B2 స్టేటస్ అప్లై చేస్తున్నారు, అది ఇంకా అప్రూవ్ కాలేదు, ఎందుకు వచ్చిన గొడవ, మనం అంటే లీగల్గా ఉన్నట్టే. ఇప్పుడు మీరు అప్లై చేశారు అంటే లీగల్ అనే అంటారు, దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. కాకపోతే అప్రూవల్ రాలేదు కదా, సో మళ్ళీ B2 నుంచి మళ్ళీ ఒకవేళ H1 పోతున్నాం, మనం మళ్ళీ ఇంటర్వ్యూలు అప్లై చేస్తున్నాం, ఈ తలనొప్పి అంతా ఉన్న వాళ్ళు ఏంటంటే ఏమైనా డౌట్ ఉంది అంటే బై రోడ్ వెళ్ళండి. అంటే లాంగ్ జర్నీస్ బై రోడ్ వెళ్ళడం పాసిబుల్ కాదులే, కానీ ఇక వీలైతే అవాయిడ్ చేయండి, లేకపోతే లేదు. కానీ బట్ ఇది కన్ఫర్మ్డ్గా ఐస్ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటారు లేదా అనేది తెలియదు. ఒక్కవేళ కనుక ఐస్ వాళ్ళు కూడా వస్తే ఇమిగ్రేషన్ చెక్స్ డీపర్గా వెళ్తాయి. వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినా, అవి చేసినా, ఇవి చేసినా, ఎటు బయట వచ్చినా CBP వాళ్ళైతే చేయాలి ఇంటర్నేషనల్ చెక్. బట్ ఒకవేళ ఐస్ వాళ్ళు కనుక ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకొని మళ్ళీ ఇది రేపన్నాడు మళ్ళీ అంతా ఓకే సెట్ అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు వచ్చి మొన్న చూసాం కదా, నేను నిన్న పెట్టాను కదా ఒకటి, వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు అతనని, అంటే ఇమిగ్రేషన్ డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, సో ఇప్పుడు లీగల్గా ఎవరు ఉన్నారు ఎవరు లేరు అనేది తెలిసిపోతుంది. కాబట్టి మెయిన్ ఇంకొకటి కూడా ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడో వచ్చేసి ఇక్కడ ఉండిపోయి గ్రీన్ కార్డులు అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇప్పుడు ఓవర్ స్టేలు ఉన్నామని చెప్పేసి, లేకపోతే మొత్తం అంటే ఇమిగ్రేషన్ డీటెయిల్స్ అన్నీ లీక్ అయిపోతాయి. జనరల్గా అయితే వాళ్ళు చెక్ చేయకూడదు. రూల్ ప్రకారం కావాల్సింది ఏంటి, ఓన్లీ ఒక ఐడి ఉంటే చాలు. మనం రూల్ ప్రకారం ఐడి క్యాచ్. ఇప్పుడు ఏంటి కొత్తగా రియల్ ఐడి ఇచ్చారు. ఆ రియల్ ఐడి ఏంటంటే కొంతమందికి ఇంకా రియల్ ఐడీలు తీసుకుని వాళ్ళు, లేకపోతే క్యాన్సిల్ అయిపోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆల్టర్నేట్ పాస్పోర్ట్ ఏదైనా తీసుకొని వెళ్ళడమో, ఇలాంటి రూల్స్ ఉన్న చోట ఏంటంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఎందుకంటే I-94 అనేది ఈజీ యాక్సెసిబుల్ కాబట్టి. మెయిన్ మీకు వచ్చే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, ఎవరైనా సరే ఏ వీసా హోల్డర్ అయినా సరే, దట్ ఇంక్లూడింగ్ B1 B2 వాళ్ళు, మీరు అమెరికాలో ఇటు అటు డొమెస్టిక్ ట్రావెల్స్ చేస్తున్నా, H1 మీద ఉన్న, L1 మీద ఉన్న, F1 మీద ఉన్న, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు మీ లీగల్ స్టేటస్ డాక్యుమెంట్తో పాటు I-94 లీగల్గా ఉన్నంత వరకు మీరు హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. కానీ మీకు ఏమన్నా ఇమిగ్రేషన్లో ఏమన్నా ప్రాబ్లం ఉంది మీకు అని అనిపిస్తే మీరు ట్రావెల్ అవాయిడ్ చేయండి, లేదంటే బై రోడ్ వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్దాం అనుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.